మేము ప్రతి ఏడాది మా వనస్థలిపురం అభివృద్ధి చేసిన వినాయకుడు అంటే ఒక వెరైటీ వినాయకుడు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ బాగా నమ్మకము. అందుకోసం వాళ్ళ కోరిక ప్రకారం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీగా వినాయకుడిని తయారు చేయడంలో మాకు అనుభవం ఉన్నది. ఈసారి కూడా ఒక వినాయకుడిని తయారు చేయాలనేసి పూరి జగన్నాథ స్వామి అవతారంలోని వినాయకుని విగ్రహం తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు, బలరాముడు, రాధా సుభద్రమ్మ మాతతో కలిపి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో 10 రోజుల ముందు వినాయకుడు మన కృష్ణుని అవతారం తీసి వినాయకుని అవతారం పెడతారు వాళ్ళు. అదే ఒక కాన్సెప్ట్ తీసుకొని పూరి రథము, పూరి జగన్నాథ స్వామి వినాయకుడితో తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఉలన్ బాల్స్తోని మేము వినాయకుడిని చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ వినాయకునికి మాకు గుజరాత్ నుంచి వచ్చి వినాయకుడిని చేస్తారు జరిగారు. వాళ్ళు వచ్చి చేసి వెళ్ళాడు గుజరాత్ నుంచి వచ్చి అతను. ఉలన్ వినాయకుడేమో మా ఇంటి వాళ్ళు చేశారు మాకు. అది దానికి మాకు 90 కిలోల డాల్డా పట్టింది మాకు వినాయకుని తయారు చేస్తాను. అది కరిగిపోకుండా మేము వినాయకునికి ఏసీ మరియు కూల్ వాటరు, ఐస్తో నింపిన వాటరు, డైలీ కూల్ వాటర్ పోసుకుంటా ఒక 1 అవర్కి కూల్ వాటర్ పోస్తాము. మరియు ఏసీ అరేంజ్ చేసాము. ఏసీ అరేంజ్ చేసిన వలన వినాయకునికి ఏం కాకుండా ఉంటుందండి. దానివల్ల గట్టిగా అయితే ఉంటుంది. ఎంత కూల్ వాటర్ పోస్తుంటే వినాయకుడు ఎంత షైనింగ్ కూడా వస్తుందండి.